హాయ్ ఎవ్రీవన్! ములక్కాడ వంకాయ కర్రీని చక్కగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి మగ్గడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే నీట్‌గా క్లీన్ చేసుకున్న ములక్కాడను వేసుకొని, ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర కాడలు, అలాగే ఒక టమాటాని ఇందులో వేసుకొని, అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ఉంటే ధనియాల పొడి, మీకు దగ్గర ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత చిన్న టీ గ్లాసులు వాటర్ వేసేసుకొని అవి మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతదనమాట. ఫైనల్‌గా కొంచెం కసూరి మేతిని, అలాగే కొత్తిమీరని వేసుకుంటే మన వంకాయ ములక్కాడ కర్రీ అద్దరిపోయే టేస్ట్‌తో వచ్చేస్తది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో వంటను ప్రిపేర్ చేయండి. సూపర్ టేస్ట్ వచ్చేస్తది.